విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ ప్రతినిధి కూడా ఉన్నారు. విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, ఇక్కడ కొంచెం ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు మా జర్నలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారేమో జనసేనకి 30 నుంచి 35 మధ్య సీట్లు దాదాపు ఖరారైనట్టే, బయటకు ప్రకటించబోయినంటున్నారు. బయట జరుగుతున్న వార్తలేమో 20-25 మధ్య జరుగుతోంది. రామకృష్ణ గారేమో చాలా గుంభనంగా అసలు ఏమీ చెప్పలే. ఆయన తెలుగుదేశం నాయకులు అవన్నీ టాప్ లెవెల్ లీడర్షిప్ చెప్తారు తప్పితే మేము చెప్పే కాదంటున్నారు. ఏంటి అసలు ఏమన్నా మీరు రాజమండ్రి రూరల్ క్యాండిడేట్ మీరు ప్రకటన చేసుకున్నారు, మీ అభ్యర్థులు మీరు వాళ్ళ అభ్యర్థులు ప్రకటించుకుంటా ఉన్నారు. ఏమన్నా సఖ్యత కుదురుతుందా, ఎప్పుడు కుదురుతుంది, ఏంటి పరిస్థితి? రాజమండ్రి రూరల్ క్యాండిడేట్ ఏం ప్రకటించలేదండి. నేను అంటుంది ఏంటంటే మేము మా క్యాండిడేట్లు మేము చెప్పుకోవాలి కదా, మీరు ప్రిపేర్ అవ్వండి అని. మాకు ఒక అవగాహనకు వచ్చాము. అవగాహనకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చెప్పుకోవాలి కదా. అది మేము బయటికి ప్రకటించకపోయినా కనీసం క్యాండిడేట్ ని సిద్ధం చేయాలి కదా. ఎలక్షన్ అంటే మామూలు విషయం కాదు. బోల్డంత టైం కావాలి, బోల్డంత మ్యాన్ పవర్ కావాలి, ఎనర్జీ కావాలి. సో అవగాహనకు వచ్చే సీట్లు కూడా కొంత ఖరారైనవి అంటారు, మరి అప్పుడే కదా చెప్పుకుంటారు. ఆబ్వియస్లీ అవుతాయి. ఇప్పుడు మాకు కొన్ని సీట్లు ట్రయాంగిల్ ఫైట్ లో కూడా మేము గెలిచిన సీట్లు ఉన్నాయి. అవి వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. సో ఆ సీట్లన్నా కొన్ని సీట్లు మేము మాట్లాడుకోవడం పోతే ఎలా? ఓకే ఓకే కొంత లీక్ ఇచ్చారు మీరు. కనీసం కొన్ని సీట్లు దాదాపుగా పూర్తిగా జనసేనకి అవకాశం ఉన్నాయి అనుకున్నవి కొంత ఒక దరికి చేరినాయి అని మీరు చెప్తున్నది, అంతేనా విజయ్ కుమార్ గారు? అని కాదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అండి, కంపల్సరీ మేము తీసుకుని మేం గెలాలని పెట్టుకున్నాం. టీడీపీ తీసుకున్నది టీడీపీ గెలాలని పెట్టుకున్నాం. అవును. రేపు బీజేపీ వస్తే బీజేపీ తీసుకుని బీజేపీ గెలాల్సిందే. మాకున్న అంత శక్తి సామర్థ్యాలన్నీ కూడా సమకూర్చుకుని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలాలి. అంతే కదా, మీకు ఇచ్చిన సీట్లు మీరు గెలవడం కోసం ప్రయత్నిస్తేనే కదా. మరి కూటమి గెలుపంటే ఎవరి సీట్లు వాళ్ళు గెలుచుకుంటేనే కదా. మేము కనీసం మాకు అక్కడ హోప్స్ లేనివి, మేము గెలలేనివి ఉంటే మేము డైరెక్ట్ గానే మేము టీడీపీకి వదిలేస్తాం. మేము ఎందుకు చెడగొట్టాలని? వాళ్ళ ఆపర్చునిటీలు మేము ఎందుకు చెడగొట్టాలి? అంతే అంతే అంతే. ఓ సీట్లు 4 సీట్లు తక్కువ అవుతాయి, అవనియండి, ఏమైంది, తప్పేమైంది? ప్రధానంగా మీ ఫోకస్ ఉభయ గోదావరి, కొంత ఇటు కృష్ణ, కొంత ఇటు విశాఖ, ఇక్కడే ఉన్నట్టుగా సీట్లు బహుశా ఎక్కువ కూడా అక్కడే వస్తున్నది. కొన్ని చోట్ల వేరే కూడా ఇస్తారు. కానీ ఏమన్నా అసలు మీరు డిమాండ్ చేస్తుంది ఎన్ని విజయ్ కుమార్ గారు? ఇప్పుడు నిన్న ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసాం, 3 ఒక వంతు మనం ఉంటామని చెప్పి ఆయన అన్నారు. 3 ఒక వంతు అంటే దాదాపు 55-60 సీట్ల దాకా రావాలి మరి కదా. సో మా ఫెసిలిటేషన్ మేమైతే 3 ఒక వంతు అనే దాని మీద మేము ఉన్నాం. అట్ ద సేమ్ టైం మేమేం మాట్లాడతామంటే మాకు రికార్డ్స్ కాదు కావాల్సింది, మాకు రెస్పాన్సిబిలిటీ మాకు అనేది. మేమేదో మేము అన్ని తీసుకుంటాం, ఇన్ని తీసుకుంటాం, మేము కుమ్మేస్తాం, కోసేస్తాం అని మేమైతే అది కాదు. మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నాం. మేము అవసరమైతే తెలుగుదేశం వాళ్ళు కన్ఫామ్ గా గెలుస్తారు అనుకున్న దగ్గర మేము వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు చేస్తాం. అందులో డౌటే లేదు. 55 చేస్తామా, 60 చేస్తామా, 70 చేస్తామా, లేకపోతే మా లక్ష్మణ్ అన్న చెప్పినట్టు 35 చేస్తామా, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ద విన్నింగ్ ఫ్యాక్టర్. ఇది చాలా క్లారిటీ. ఈ విన్నింగ్ కూడా ఇట్స్ ఓన్లీ మాకేమవుతుందంటే మాకు రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతతో కూడుకున్న ఒక అలయన్స్ ఇది. సో బాధ్యత 100% బాధ్యత. అలాగని చాలా మంది అనొచ్చు, ఏం తెలుగుదేశానికి అన్ని సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిచేస్తారా? గెలాలి, ఆప్షనే లేదు. ఎవరికి ఇచ్చినా గెలాల్సిందే. అది మా ఉద్దేశం సార్. అంతకుమించి పొత్తు అంతా ముందే కుదిరితే సరే గెలిపోవటం తర్వాత సంగతి, కానీ ముందు బలంగా ప్రచారం అన్నది చేయడానికి ఉంటుంది. ఎవరు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, మీరు గెలుస్తారు, ఇది వేరే చర్చ. కానీ ఆ టైం కూడా నేను అంటుంది అదే. ఇప్పుడు ఆ పొత్తుకి సంబంధించి కూడా డిలే అయ్యే కొద్దీ ఇప్పుడు అభ్యర్థులు పూర్తిగా బహిరంగంగా ప్రకటించకపోతే అన్యమనస్కంగానే పనిచేస్తారు. మీకు కూడా తెలిసిందే కదా విజయ్ కుమార్ గారు. నేను క్యాండిడేటా కాదా, మన పార్టీకి వస్తారా రాదా, ఈ గందరగోళాలు కూడా ఉంటాయి. ఈవెన్ క్యాండిడేట్ అని తెలిసిన పొత్తులో ఉంటుందో పోతే కూడా గందరగోళం ఉంటుంది. అది కదా సమస్య. ఒకసారి మళ్ళీ వస్తాను విజయ్ కుమార్ గారు, మీరు లైన్లో